నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక హీట్ భారీగా పెరుగుతోంది. ఇక 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనతో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. సార్ నమస్తే, ఎట్లా ఉంది ప్రచారము? గతంలోనే ఎమ్మెల్సీగా పోటీ చేశారు, ఎట్లా అనిపిస్తుంది? స్పందన ఎట్లా ఉంది పట్టభద్రుల నుంచి? గతం కంటే భారీ స్థాయిలో స్పందన ఉంది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అన్యాయాన్ని పట్టభద్రులు కల్లారా చూసారు కాబట్టి అప్పుడు జరిగినటువంటి బోగసోట్ల గెలుపులో పల్లా రాజేశ్వర రెడ్డి గెలవడం జరిగింది. సో ఈసారి ఆ పొరపాటు జరగకుండా, పోయినసారి అనేక కన్ఫ్యూజన్లు ఉండే. ఎందుకో వైపు కోదండరామ్ సారు, ఆ తర్వాత వైపు లెఫ్ట్ పార్టీలు ఇవన్నీ ఉండేటి. కానీ వాళ్ళ కోదండరామ్ సారు లెఫ్ట్ పార్టీలు సహా మేమందరం కూడా ఒకే పక్షంగా ఉండి ఇండియా కూటమిలో భాగంగా ఉండి సిపిఎం సిపిఐతో పాటు అందరం కలిసి పలు ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఇవాళ తీన్మార్ మల్లన్నకి ఏకగ్రీవంగా మద్దతు చేయడంతో ఈసారి పోయినసారి కంటే మెరుగైన ఫలితం, చాలా అద్భుతమైనటువంటి ఫలితం వస్తుందని మేము ఆశిస్తూ ఉన్నాం. గతంలో సమస్య ఏదున్నా తెలంగాణ లోపల మల్లన్న వైపే చూసేది, కానీ ఇప్పుడు మిగతా మీ ప్రత్యర్థులు సమస్య అంటేనే మల్లన్న అనే విధంగా ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ప్రత్యర్థులు అంటే ఎవరో నేను తెలుసుకోవచ్చా? మీ బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, మల్లన్నే సమస్య అని చెప్తున్నారు. రైట్, వాళ్ళకి నేనే సమస్య. వాస్తవానికి వాళ్ళిద్దరికి నేనే సమస్యగా ఉన్నా ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాబట్టి సహజంగానే వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఏం చేసిరు అనేది సమాజం చూసింది, వాళ్ళు ఎంతవరకు పోరాడిరు అనేది సమాజం చూసింది కాబట్టి వాళ్ళ గురించి పెద్ద బాధ ఏం లేదు. వాళ్ళకు ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. తీన్మార్ మల్లన్న నిలబడకపోతే మేము గెలిచేవాళ్ళం అనేటువంటి ఒక బాధ ఉండొచ్చు. ఆ సమస్య వాళ్ళని వెంటాడుతుండొచ్చు, నేను కాదంటలేదు. అంటే ప్రధానంగా నిరుద్యోగులు, ఉద్యోగులే పట్టభద్రుల ఓటర్లుగా ఉన్నారు. నిరుద్యోగుల పట్ల మీ ఎజెండా ఏంది? ఉద్యోగుల పట్ల మీ ఎజెండా ఏంది? రైట్, కాంగ్రెస్ పార్టీకి ఒక క్లియర్ ఎజెండా ఉంది నిరుద్యోగుల పట్ల, ఉద్యోగుల పట్ల. ఆ క్లియర్ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తూ వస్తూ ఉన్నారు ఇదే మాటని. ఇప్పుడు నిన్నటికి నిన్న కూడా కేసీఆర్ వదిలిపెట్టిపోయినటువంటి ఏది పిఆర్సీ ఏరియర్స్ కూడా నిన్న కొన్ని జమ చేయడం జరిగింది. ఎవరు అడగక ముందుకే కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంది. అలాగే ఎడ్యుకేషన్ మీద రివ్యూ నిర్వహిస్తూ ఉంది. టీచర్ల ప్రమోషన్ల విషయం కానీ, టీచర్లకు రావాల్సిన డిఏ బకాయిల విషయంలో కానీ, లేకపోతే ఇంకా అనేకమైనటువంటి నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కానీ, ఉద్యోగాలు ఏవైతే నోటిఫికేషన్లు ఇచ్చారో దాంట్లో అదనపు పోస్టులు యాడ్ చేయడం కానీ, ఇలా అన్ని కార్యక్రమాల విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిగా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోసము, ఓట్ల కోసము కాదు చేసే పని, ఖచ్చితంగా ప్రజల సంక్షేమాన్ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. గత పాలకులు ఓట్ల కోసం, ఓట్లు వచ్చినప్పుడు గతంలో కేసీఆర్ ఇదే పల్లా రాజేశ్వర రెడ్డి గారు పోటీ చేసినప్పుడు పీఈటీలను పండిట్లను అప్గ్రేడ్ చేస్తున్నామని జీవో తీసుకొచ్చారు. ఏమైపోయిందా జీవో? కేవలం జీవోలు తీసుకొచ్చి ఓటర్లను మభ్యపెడుతూ పబ్బం గడుపుకున్నటువంటి గత ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ప్రతి హామీని టంచన్గా అమలు చేసి ఈ ప్రజల మెప్పు పొందుతాం. దానికి వాళ్ళిద్దరికి బాధ ఉంటే ఉండొచ్చు. అంటే ప్రతిపక్షంలో ఉంటేనే సమస్యలపై పోరాడగలుగుతాం, గలం విప్పుతాం. కానీ అధికార పార్టీలో ఉన్న అభ్యర్థిని గెలిపిస్తే అధికార పార్టీకి తొత్తులా ఉంటారని ప్రశ్నించడు. ఇదే సమాచారాన్ని, ఇదే విషయాన్ని పట్టభద్రుల ఓటర్లకు కానీ ఉద్యోగస్తులకు కానీ చెప్తున్నారు. దీనికి మీరు ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ ఉన్నటువంటి ఓటర్లకు ఏం చెప్తారు ఈ అంశంలో? అంటే అన్నిసార్లు కేసీఆర్ లాగానే ముఖ్యమంత్రులు ఉంటారు, అన్నిసార్లు కేసీఆర్ తీరుగానే వ్యవహారం ప్రభుత్వం ఉంటుంది అనుకోండి, పొరపాటు. గతంలో కేసీఆర్ చెప్పి 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 యాస్ట్ వచ్చింది కేసీఆర్కు. కానీ ఇవాళ మేము ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించి మేనిఫెస్టోలో పెట్టి ఆ అంశాలన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం కోసం పోతున్నటువంటి వాళ్ళం. అప్పుడు ప్రశ్నించే స్థానంలో ఉన్నాం, ఇప్పుడు అమలు చేసే స్థానంలో ఉన్నాం. కాబట్టి మాకు ఈ ప్రభుత్వం పైన నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం చేత పని చేయించేటువంటి సత్తా మా దగ్గర ఉంది. ఖచ్చితంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో పట్టభద్రులకు వాటన్నిటినీ తొలగించే బాధ్యత తీన్మార్ మల్లన్నది, మా అందరిది. మొత్తంగా బిగ్ టీవీ తరపున మీ పట్టభద్రుల ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? రైట్, పట్టభద్రులారా నేను చెప్పేది ఒకటే మాట. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడి ఒక 3 నెలలు గడిచిపోయింది. ఈ 3 నెలల కాలంలోనే ఎన్నికలు, ఆ తర్వాత హడావిడి, తర్వాత ఈ ఎన్నికల కోడ్, ఇటువంటి వ్యవహారాలు రావడం ద్వారా కొంత ఆలస్యం జరిగిన మాట వాస్తవం. ఎట్టి పరిస్థితిలో మీకు ఇచ్చినటువంటి హామీలను విస్మరించేది లేదు. పక్కా మీ హామీలన్నింటినీ అమలు చేసి చూపించి మీ మెప్పును పొందేటువంటి అవకాశం మాకు ఇవ్వాల్సిందిగా మీ అందరూ రిక్వెస్ట్ చేస్తాం. మొత్తంగా మీకు ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? మీ విజయంపై మీ ధీమా ఏంటి? ఇప్పుడు ప్రత్యర్థి ఎవరు అనేది నేను కూడా కన్ఫ్యూజన్లో ఉన్నా. నేను ప్రత్యర్థి అంటే నేను ప్రత్యర్థి అని వాళ్ళిద్దరు అనుకుంటా ఉన్నారు. వాళ్ళిద్దరు తెలుసుకొని వచ్చిన తర్వాత ప్రత్యర్థి ఎవరు అనేది చెప్తాను. ఇది మొత్తంగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న చెప్తున్న అంశము. పట్టభద్రులు కానీ ఉద్యోగస్తులు కానీ వారి సమస్యలపై పోరాడడానికి అధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. వారి సమస్యలు తీర్చడానికి తాను ముందుంటానంటూ కూడా మల్లన్న చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ వరంగల్.
For more videos like this, subscribe Big TV channel.